సో డెఫినెట్లీ మూవీ చాలా లాంగ్ డ్యూరేషన్ పాటు షూట్ జరిగింది మీకు, మ్యాడ్ కానీ మ్యాడ్ స్క్వేర్ కానీ. సో ఈ కంప్లీట్ జర్నీలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుంటాయి కదా. సో బిహైండ్ ద సీన్స్ తెలుసుకోవడం అయితే అందరికీ ఇష్టమే. సో ఏదైనా షేర్ చేసుకుంటారా? ఒక రోజు ఉందండి, లైక్ లెట్స్ గో గోవా సీన్ ఉంటది సినిమాలో. ఆ సీన్ షూట్ చేసేటప్పుడు అందరం నవ్వినాం. సెట్ లో ఉన్న వాళ్ళందరూ, మేము యాక్టర్స్ కూడా నవ్వు ఆపుకోలేకపోయినాం. 5గురికి ఉంటది అది సీన్, ఒక్కొక్కరిది. ఒక దగ్గర ఒకళ్ళు బ్రేక్ అయ్యే వాళ్ళు నవ్వు ఆపుకోలేక, ఇంకో షార్ట్ లో ఇంకొకళ్ళం, ఎందుకంటే మేము ఎంజాయ్ చేస్తుండే ఆ సీన్. సో చాలా ఫన్నీ ఉండే. మా డైరెక్టర్ కళ్యాణ్ అన్న కూడా వచ్చి నవ్వుతుండే, లైక్ ఎవరేం అనలేరు, లైక్ సీన్ అలా ఉండే. అండ్ ఇంకో ఫన్నీ మూమెంట్ ఉంది, గోవాలో పోలీస్ కాస్ట్యూమ్ అంటాం కదా. యూజువల్ గా మేము వెళ్ళిపోతుంటాం పక్కకి, షూట్ పక్కన నడుచుకుంటూ అలా ఇలా. సో అలానే షాప్ ఉంటే పక్కకి ఊరికి వెళ్ళాం అలా. మా షార్ట్ టైం లేదు కదా, ఇంకా ఉంది కదా అని. అక్కడ లైక్ షాప్ వాళ్ళు లేచి నిల్చొని, సార్ ఏం కావాలి, లైక్ దేవర్ లైక్ క్యా ఉన్నా అని చెప్పి రియల్ పోలీస్ అనుకొని వాళ్ళు, మాకు అర్థం కాలేదు అప్పటికి, రియలైజ్ కాలేదు మేము లేదు ఇది కావాలి అని చెప్పి ఇట్లా ఎత్తుకుతున్నాం, జస్ట్ చూడ్డానికి వచ్చినాం అని చెప్పి ఇట్లా ఎత్తుకుతూ ఉంటే లోపల నుంచి ఓనర్ వచ్చి చూడు ఏం కావాలో చూడని ఇంకోలా చెప్పాను. తర్వాత ఏంది బ్రో, ఓ షేట్ ఇట్లా ఒకళ్ళని చూసుకున్నాక, నేను లడ్డు బ్రో, ఓ మన పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి, అది ఫన్నీ, చాలా ఫన్నీ మూమెంట్ ఉండే. సో కొద్దిసేపు మెయింటైన్ చేస్తున్నాం మేము, పోలీసు ఉన్నాం అన్నట్టు కొంచెం బయటకు యాక్టింగ్ అని కాదు, తెలిస్తే లైక్ అస్సలు పట్టేసుకుంటారు కదా అని చెప్పి అలా. సో ఎంటైర్ ఈ మ్యాడ్ జర్నీని హౌ డు యు డిఫైన్ ఇట్? మ్యాడ్ 1 అనేది షూట్ ఎక్స్పీరియన్స్ అండి, నాకు జర్నీ లైక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మ్యాడ్ స్క్వేర్ ఇస్ లైక్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. లైక్ ఓన్లీ షూట్ లో ఉండడమే కాదు, మేము అందరం ఒక ఫ్రెండ్లీ లైక్ ఫ్యామిలీ లాగా చిల్ అవుతే ఎంజాయ్ చేసేవాళ్ళం. సో అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇంతకుముందు సినిమాల్లోకి రావాలంటే చాలా రోజుల పాటు, చాలా ఇయర్స్ పాటు స్ట్రగుల్ ఉండేది, పోర్ట్ఫోలియోస్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ నుండి, యూట్యూబ్ లో సిరీస్ నుండి, ఏంటి ఓటీటీలో చేస్తున్నారు. సో ఇప్పుడు డైరెక్ట్ గా మూవీకి వెళ్ళకుండా ఇవన్నీ చేసి కూడా స్టెప్స్ వైజ్ గా కూడా వెళ్తున్నారు. బట్ మీరు డైరెక్ట్ గా షార్ట్ ఫిల్మ్స్ చేసి యూఆర్ ఇంటూ ఫిల్మ్స్ కదా? లేదండి, థియేటర్ యాక్టింగ్ చేశాను. థియేటర్, ఆఫ్ కోర్స్ థియేటర్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ చేశాను, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేశాను మెయిన్ గా. దాని తర్వాత ఫిలిమ్స్ లో చేశాను. ఓకే, దాని తర్వాత ఫిలిమ్స్ లో చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఫిలిమ్స్ లోనే ఫిలిమ్స్ చేస్తారు కదా. ఇదే చేయాలనేది, ఇదే ఎక్కువ ఉంది ప్యాషన్. ఓకే, తెలుగు ఇండస్ట్రీనా ఇంకేదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా? సినిమా అండి, సినిమా మెయిన్లీ తెలుగు. మీడియం తో పని లేదా? మీడియం తో పని లేదు అనను, కానీ చేస్తున్నాను ఏదో వచ్చినా, కానీ మెయిన్లీ తెలుగు సినిమాలోనే ఉండాలని. ఓకే, బట్ మ్యాడ్ అనేది లైఫ్ చేంజింగ్ అనుకోవచ్చా? సడన్ గా సినిమాలు, క్యారెక్టర్స్, దెన్ ప్రమోషన్స్ అంటారు, ఇంటర్వ్యూస్ అంటారు, దాని తర్వాత సక్సెస్ మీట్లు, ఎంటైర్ లైఫ్ చేంజింగ్. ఓకే, అన్ని పర్ఫెక్ట్ టైం కి అవుతున్నట్టు, ఇప్పుడు ఒక బుట్లో అన్ని ఇట్లా ఒక్కొక్కటి రైట్ మూమెంట్ కి వచ్చింది అంటారు కదా, అలా అయింది మ్యాడ్ నాకు. ఓకే, సో ఈ మూవీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఛాన్సెస్ కూడా మీకు ఆల్రెడీ ఉన్నాయి లైన్ లో? డిస్కషన్స్ అవుతున్నాయండి. సో సూన్ అనౌన్స్మెంట్ మీకు రావచ్చు. ఈసారి సైకో రోల్ అయితే కాదు కదా? తెలియదండి, ఇట్ డిపెండ్స్. ఓకే, సో యా, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆల్ ఫేవరెట్స్. ఓకే, సో రాజమౌళి గారి మూవీ ఆర్ నాగవంశి గారి ప్రొడక్షన్, విచ్ ఫిల్మ్ వుడ్ యు పిక్? చాలా టఫ్ క్వశ్చన్ ఇది. చాలా అంటే చాలా తెలివాడా మరి ఇంతనా? లైక్ రెండు, లైక్ ఇప్పుడు నాగవంశి అన్న గారి ప్రొడక్షన్ లో చేయడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. అట్లనే రాజమౌళి గారి సినిమాల్లో ఉండడం అనేది కూడా బిగ్ థింగ్. బట్ నిజంగా ఈ మధ్య నాగవంశి గారు లైక్ మీడియాలో మాట్లాడుతున్నారు రిగార్డింగ్ ద మూవీ రివ్యూస్ ఆల్సో, రీసెంట్ గా జరిగింది దట్ ప్రెస్ మీట్ అండ్ ఆల్. సో మీకు ఎలా అనిపిస్తుంది? సో మీ మూవీ గురించి ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు, మీ మూవీ ప్రమోషన్స్ లోనే దిస్ హ్యాపెన్ కదా, మీకు మీ ఒపీనియన్ ఏముంటది? పాయింట్ మాట్లాడారు అనిపిస్తుంది క్లారిటీగా. ఏదైతే కన్వే చేయాలో అది ధైర్యంగా మాట్లాడతారు ఆయన. అంటే ఇప్పుడు ధైర్యమే మాట్లాడితే ఎలా ఉంటుందో ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది. ఓకే, సో మీకు షూటింగ్ యాప్ లో ఎప్పుడైనా కలవడము ఆర్ మాట్లాడడము థింగ్స్ ఎవరైనా? లేదండి, లైక్ కలిసాను, లైక్ మంచిగా మాట్లాడతారు కలిసినప్పుడు అన్న. ఓకే, సో మీ క్యారెక్టర్ గురించి, మీ పర్ఫార్మెన్స్ గురించి ఎనీ ఫీడ్బ్యాక్ చెప్పారు? లైక్ ఐ వాస్ వెరీ హ్యాపీ విన్నప్పుడు, బాగా వస్తుంది క్యారెక్టర్ అన్నప్పుడు. ప్రొడ్యూసర్ గారు అలా చెప్తే ఇంకేంటి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఓకే, ప్లస్ ప్రీ రిలీజ్ రోజు చెప్పారు.
సో ఎంటైర్ జర్నీలో అంటే ఇది క్వశ్చన్ లో లేదు, బట్ ఐ వాంట్ టు ఆస్క్, ఏది ఫేవరెట్ అనిపించింది అంటే లైక్ ఏది ది బెస్ట్ మూమెంట్ ఇది అని అనిపించింది ఈ ఓవరాల్ జర్నీలో? మొన్నే మ్యాచ్ స్క్వేర్ రిలీజ్ అయిన తర్వాత మా సినిమా టీంతో, నా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్ కూడా ఉన్నారు, అందరితో, ఇంకా మెయిన్లీ ఆడియన్స్ అందరితో కలిసి చూసినప్పుడు వాళ్ళు అంత మంచిగా రెస్పాండ్ అవుతూ నవ్వుతున్నారు, గట్టిగా నవ్వుతుంటే ప్రతి జోక్కి ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి లైక్ ఒక డ్రీమ్ లాగా అనిపించింది. లైక్ షాక్ అయ్యి ఇట్లా ఏంటి నిజమేనా, ఓకే దిస్ ఈస్ మై మూమెంట్ అన్నట్టు అనిపించింది. అందరు నా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిన అవుతుంటే. సో యా, ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ ఇష్టం అండి. అలా కాదండి, ఒకరు ఉంటారు కదా ఫేవరెట్, మీకు అలా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, అందరు ఇష్టం. ప్రభాస్ అన్న అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఓకే, అదే అడిగింది. ఫేవరెట్ హీరోయిన్ ప్రెసెంట్ అయితే కాయదు లోహర్ అని చెప్పి ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఓకే, తను యాక్ట్రెస్. ఫేవరెట్ డైరెక్టర్? చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళని చెప్పలేను నిజంగా. ఓకే, ఇప్పుడు టాప్ 3 బాగుంది. నేను టాప్ 3 ఆర్ టాప్ 5 ఎవరు తక్కువ questions ఫేవరెట్? ఇస్తారు. అదే ఏ జానరా ఫిల్మ్స్ అంటే ఎక్కువ ఇష్టం పోనీ? మాస్ యాక్షన్ సినిమాలు అంటే బాగా ఇష్టం. ఓకే, సో ఫేవరెట్ డైరెక్టర్ చెప్పలేదు ఇంకా. చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా పేర్లు చెప్పాలంటే గుర్తొచ్చినవి చెప్తూ ఉంటే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, కొరటాల శివ గారు ఉన్నారు, వెంకీ అట్లూరి గారు ఉన్నారు. ఆయన మూవీస్ కూడా లైక్ ఓకే, బాగుంటాయి, చాలా బాగుంటాయి. మారుతి గారు ఉన్నారు, అండ్ సుజిత్ అన్న సాహో ఓకే, యా యా, ఓజీ వస్తుంది, సో ఆయన ఉన్నారు, లైక్ చాలా బాగుంటది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, ఓకే. బట్ స్టిల్ చెప్తా త్రివిక్రమ్ గారు. తెలుగులో ఎంతమంది అందరూ మూవీ ఉన్నారండి. డైరెక్టర్స్ చాలా- ఉన్నారని అడగలేదు నేను. like ఇంకా చాలా మంది ఉన్నారు, తమిళ్లో కూడా ఉన్నారు, ఓకే ఓకే, చాలా మంది ఉన్నారు. సరే. ఫేవరెట్ మూవీ టిల్ నౌ, మ్యాడ్ కాకుండా? చాలా ఉంటాయి, సినిమాలే చూసి బతుకుతాం కాబట్టి ఒక్కటే ఫేవరెట్ అని చెప్పాలండి, చాలా ఉన్నాయి. సరే, ఏదైనా ఫేవరెట్ సాంగ్ ఉందా? ప్లేలిస్ట్ ఉంటదండి నాది, నేను అవే వింటూ ఉంటా. ఒక 20-25 సాంగ్లు ఉంటాయి, రిపీటెడ్ గా అవే వింటూ ఉంటా. ఓకే, ఫేవరెట్ పాస్ టైం? టైం పాస్ టైం time అంటున్నారా pass. మీరు? ఫ్రీ టైంలో జిమ్కి వెళ్తానండి, జిమ్కి వెళ్తాను. ఒకవేళ అది కాకపోతే ఇంకా నా ఫ్రెండ్స్ తో చిల్ అవుతాను. సో యూఆర్ హైదరాబాదీ కదా, సో వాట్ యూ అంటే హైదరాబాదీ అవ్వడం ఈజ్ అ డిఫరెంట్ ఫీలింగ్. Yeah, అంటే నేను హైదరాబాదీ అని చెప్పి చాలా ప్రౌడ్ గా చెప్తారు. అవును. సో వాట్ యూ థింక్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ ఫేవరెట్ థింగ్ మీకు అట్లీస్ట్ హైదరాబాదీ అవ్వడం వల్ల? అన్నీ ఉన్నాయండి ఇక్కడ, సినిమాలు థియేటర్లు ఇక్కడే ఉంటాయి, తిరగాలన్నా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడే. ఫుడ్, చాలా ఫుడ్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మ్యాడ్ స్క్వేర్ తర్వాత లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ చాలా ఉండే అండ్ Yep. సో నైస్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫిలిమ్స్ గురించి ఏం చెప్పట్లేదు, సో ఆల్రెడీ అది డిస్కషన్ discussions స్టేజ్ లో లో ఉన్నాయి కాబట్టి. అవుతున్నాయండి, సో confirmation నైస్, ఉంది. ఎస్ ఎస్. సో ఈ ఫైనల్ జర్నీ మీది దట్ వాజ్ గ్రేట్. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు, మీ క్యారెక్టర్ ని చూసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ. సో Yeah. మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. బట్ వాట్ యూ వాంట్ టు కన్వే టు ద ఆడియన్స్, ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఇంకా చూడాలనుకుంటున్న వాళ్ళకి, నెక్స్ట్ ఓటీటీలో కూడా వస్తుంది, సో వాళ్ళకి కూడా? ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం ఆడియన్స్ కి చెప్పేది. వాళ్ళు చూసి సపోర్ట్ చేసి అండ్ మా పైన అంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి మ్యాచ్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మ్యాచ్ స్క్వేర్ లో కూడా లైక్ చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూడని వాళ్ళు ఉండుంటే ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళిపోండి. మహా అయితే ఏమవుతుంది, మంచిగా నవ్వుకొని ఇట్లా హ్యాపీ ఫేసెస్ తో బయటికి వస్తారు, అంతే కదా. సో ఓటీటీలో వచ్చే వరకు కన్నా మీరు థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా మంచిగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సీన్స్ కూడా లైక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, ఫన్ టాకింగ్ టు యూ, Thank సో you. హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.